హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు 4:30కి లేచిన, కొంచెం తొందర లేచిన కదా అనేసి అయితే ఇంకా స్నానం అయితే చేసుకొని వచ్చిన. అప్పుడప్పుడు నాకు వీలు కుదిరినప్పుడల్లా నేనైతే ఫస్ట్ స్నానం చేసుకొని వంట చేస్తా. ఇంకా టైం లేనప్పుడే తొందర చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇంకా తర్వాత చేస్తాను అనమాట. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత ఫస్ట్ పాలు పెట్టేసి తర్వాత రైస్ అయితే కడిగి పెట్టిన. ఇంకా పాప కూడా లేస్తుంది. 6:30 వరకు అయితే వంట కావాలి. ఇంకా ఆమె టిఫిన్ ఉంటే టిఫిన్ చేస్తా నేను, తిని వెళ్తుంది, లేదంటే రైసే తినిపోతుంది. ఇక్కడైతే హాట్ వాటర్ పెడుతున్నా నేను. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేనైతే పెట్టేసి ఇంకా పాప కూడా లేచింది. పాలు తీసి పెట్టి సరిపడినన్ని పోసుకుంటున్నా చాయ్ కోసము. మాకైతే పాలు, ఇంకా చాయ్ కూడా పెడుతున్నా. మేము పాలు తాగేసి తర్వాత పిల్లలైతే రెడీ అవుతారు. ఇంకా ఇప్పుడే బాబు ఏం రెడీ కాడు కానీ పాప రెడీ అవుతుంది. ఇంకా ఆమె బ్రష్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు. నేనైతే ఇప్పుడు తోటకూర చేస్తున్నా. తోటకూరలో కొంచెం శనగపప్పు అయితే వేసుకుంటా. దానికోసం అయితే పప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట. శనగపప్పు, తోటకూర నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ ఆకుకూరలు ఇలాంటివి కొంచెం వెజిటేబుల్స్ కూడా మార్నింగ్ టైం కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా అందుకే మనం నైట్ కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది తొందరగా. ఇక్కడైతే మా వారు కూడా అప్పుడు లేచిర్రు, బ్రష్ చేసిర్రు. ఇంకా వాటర్ అయితే ఇచ్చిన పాపకి మా వారికి. ఇంకా తర్వాత నేను తోటకూర కడుక్కొని ఇందులో అయితే వేసుకుంటున్నా బాండిలో. ఇంకా బయట కింద పైన అంతా క్లీన్ చేయలే ఫ్రెండ్స్. తర్వాత చేస్తాను అనమాట. ఫస్ట్ వంట అయిన తర్వాత పాప వెళ్ళిన తర్వాత అప్పుడు చేస్తా. ఇక్కడ పాలు కూడా మాకు రెడీ అయిపోయినాయి, పాపకు పోసి ఇచ్చిన. ఇంక ఇప్పుడైతే తోటకూర ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటా. అందులో రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా చారు అయితే ఇప్పుడు ఏం చేస్తలేను, టమాటా చారు చేద్దాం అనుకుంటున్నా. కొంచెం సేపు అయిన తర్వాత చేసిన చారు అయితే. ఈరోజు మా బాబు నాకు కూడా చాయ్ పెట్టు పాలు వద్దంటే మా వారికి మా బాబుకైతే పెట్టిన పాలు మేమిద్దరం తాగుతున్నాం, మా పాప నేను. ఇంకా చపాతీలు కూడా చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకసారి, మళ్ళీ ½ తర్వాత మళ్ళీ ఒకసారి, ఒక్కొక్కసారి చేసిన అనమాట. ఇక్కడైతే మా వారికి చాయ్ పోసి ఇస్తున్నా. ఫస్ట్ పాపకి చపాతీలు 2-3 చేసిస్తే ఆమె తిని తీసుకొని అయితే పోయింది. ఇంకా రైస్ చపాతీ అయితే ఇంకా తర్వాత మళ్ళీ బాబు రెడీ అయినాక బాబుకి చేసి ఇచ్చిన. మళ్ళీ బాబు తర్వాత మా వారికి చేసి ఇచ్చిన. ఇంకా అప్పుడే ఫైనల్ ఇక మొత్తం ఒకటేసారి చేసేసిన అనమాట. ఇంకా ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ వంపుతున్నా అనమాట. ఇంకా అంట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అంట్లు తోమాలి. ఇప్పుడే పడ్డాయి మస్తు. అల్లం వెల్లుల్లి కొంచెం రేటు తగ్గింది ఇప్పుడు. 200, 150 అట్లా ఉండే. ఇప్పుడైతే మొన్న 100 రూపీస్కి అయితే ఇచ్చిర్రు. నేను మొన్న తీసుకున్నా, అది కూడా ఉలవాలి. ఇంకా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి, పసుపు, నేనైతే ఎండుమిర్చి వేస్తున్నా. ఎండుమిర్చి కారము, ఎర్ర కారము, పచ్చిమిర్చి వేద్దాం అనుకున్నా కానీ కొన్నే ఉన్నాయి పచ్చిమిర్చి, ఇంకా సరిపోవు అనేసి అయితే ఇవి వేస్తున్నా నేను. ఇంకా సాల్ట్ సరిపడినంత వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పైనుంచి వేసుకున్నా నేను.
ఫస్ట్ వేయలేను ఆయిల్, తర్వాత వేసిన లాస్ట్కి. కొంచెం కరివేపాకు వేసి కలిపి ఇంకా మూత పెడితే ఇట్లా ఆకుకూరలు కొంచెం నల్లగా అవుతాయి, బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్పు ఫ్రెండ్స్. ఆకుకూరలకు ఎప్పుడైనా మూత పెట్టి ఉడికించినామనుకో కూర అనేది కొంచెం నలుపు కలర్లో వస్తుంది. మనం మూత పెట్టకుండా మామూలుగా ఉడికిస్తే మంచి కలర్ ఉంటుంది. కానీ నేను లైట్గా పెట్టిన మూత, ఇంకా టైం అవుతుంది అనేసి, ఓపెన్గా ఉంటే లేట్ అవుతుంది కదా అని. ఇక్కడైతే ఇంకా చపాతీ పిండి కలుపుకుంటా. ఇంకా శివరాత్రి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంక ఇల్లు కూడా క్లీన్ చేయాలి. కానీ నేను ఎప్పుడూ 10 డేస్ ముందు నుంచే క్లీన్ చేస్తుంటే, 10 డేస్ 1 వీక్ ముందు నుంచి. ఇప్పుడైతే కొంచెం హెల్త్ బాగుండట్లేదు అని చెప్తున్నా కదా వీడియోలో అప్పుడప్పుడు. ఇంకా నేనైతే ఏం క్లీన్ చేయలేను. రేపు లేట్ అవుతుంది కానీ ఇంకా ఈరోజే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడైతే ఇదంతా అయిపోయినాక చూడాలి. ఇంకా కొంచెం కొంచెమే మంచి డీప్ క్లీన్ చేస్తుడు అనమాట ఎప్పుడు శివరాత్రికి. ఇప్పుడైతే పైన క్లీన్ చేద్దామని అనుకుంటున్నా ఇంట్లో మాత్రము. ఇంకా ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నా పాపకి. ఈ మధ్య పాపనే జడ వేసుకుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ముందు నేనే వేస్తుంటే, అంత రెడీ అయిన తర్వాత వంట చేసిన తర్వాత ఆమెకు లంచ్ రెడీ చేసి ఇంకా నేనే జడేస్తుంటే, ఇప్పుడు మాత్రం ఆమెనే వేసుకుంటుంది. ఇంకా అదొక పని తప్పిపోయింది. ఇంకా నాకైతే కొంచెం రిలీఫ్ అయింది దానివల్ల. ఎవరైనా వాళ్ళకి పని వస్తే వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటారు. వేరే వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అయినా కొంచెం వేసుకోవడం వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చినట్టే వేసుకుంటారు. ఇంకా మనం వేసే కూడా వాళ్ళకి నచ్చదు. ఇంకా మా బాబు లేచిండు, అడుగుతున్నా అనమాట ఈరోజు, ఉంటావా ఇంటి దగ్గర, కొంచెం ఇంత క్లీన్ చేద్దాం అనేసి. ఇంకేం చెప్తాడో చూద్దాం ఇప్పుడు. ఇంకొక్కదానికైతే నా వల్ల కాదు అసలు. నేను ముందే 1 వీక్ ముందు నుంచి ఒకటి అంతా క్లీన్ చేస్తుంటే, ఇప్పుడు మొత్తం 2 రోజులే ఉంది కదా. ఇంకా ఇప్పుడు ఒకటేసారి అంటే నా వల్ల కాదు ఒక్కదానికి అనేసి అడిగితే సరే ఉంటా అన్నాడు. ఇంకా క్లీన్ చేయాలి ఇంకా తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఇంకా పాపకైతే టిఫిన్ కట్టేసిన, ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ టమాటా చారు చేసిన. ఇంకా అక్కడ బూజు దులపాలి, ఇందాక చూపించిన కదా, అంత బూజు ఉంది, ఇల్లంతా క్లీన్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చపాతీలు చేస్తున్నా టమాటా చారు చేసి. ఆయిల్ వేయకుంటే ఏమవుతుందంటే పెనం కత్తుకుంటుంది చపాతీ. ఆయిల్ వేయొద్దు అనుకున్నా కానీ ఇంకా అంతుకుంటుంది అనేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నా. అప్పుడప్పుడు పుల్కాల్లాగా చేసి తినాలనిపిస్తుంది. ఈ పెనమేమో అతుకుంటుంది. చేస్తే అప్పుడప్పుడు పుల్కాలు కూడా మంచిగా పొంగుతాయి. దానిపైన గ్రిల్స్ టైప్ ఉంటుంది కదా, మనకి దొరుకుతుంది బయట, అది ఉంది. దానిపైన చేస్తే మంచిగా వస్తాయి పుల్కాలు. ఇంకా తర్వాత మా వారు తినేసిర్రు, వాళ్ళకు కూడా టిఫిన్ కడితే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి, అంతా సదిరి. ఇక్కడ చూడండి, అంత డ్రెస్సింగ్ టేబుల్లో మొత్తం అన్నీ గజిబిజి అయిపోయినాయి. ఇప్పుడు చూడండి సదిరేసిన. ఇంకా నాకు నచ్చినట్టు పెట్టుకున్నా నేను.
ఈ పర్ఫ్యూమ్ బాటిల్స్ మనం మంచిగా వాడుకుంటాం కదా, వాడిన తర్వాత అవి మంచిగా ఉంటాయి, పడేయాలి అనిపించదు. ఇంకా నేనైతే 2-3 అట్లనే ఉంచుకున్నా, పార్క్ అవెన్యూ అనేది. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నా. ఏమైంది ఏమో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వాషింగ్ మిషన్ మార్నింగ్ ఒక రగ్ అయితే వేసిన, అస్సలు వాటర్ రాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టిన అనమాట. నేను పెడితే ఏమైందో ఏమో, ఇంకా అస్సలు పని చేస్తలేదు, వాటర్ అందుతలేదు అని చూపిస్తుంది. ఇంకా అదొక హాఫ్ అన్ అవర్ టైంది ఒక 2.5 అవర్ పట్టింది. ఇక్కడ చూడండి పైన అంతా దుమ్ము పట్టింది గోడలకి. నేను ఈ మధ్య కడగక మస్తు రోజులు అయ్యాయి. సంక్రాంతికి గడిగిన ఇదంతా బూజు, అంతా దుమ్ము ఉంది గోడలకంతా. చూడండి మీరే ఎలా ఉంది. రోజు ఇట్లానే ఉంటుంది. నేను ఇంకా ఒక 2-3 డేస్ ఉడవకుంటే ఇట్లా అవుతుంది అనమాట. మొత్తం పైన బూజు అంతా దులిపి పైనుంచి కింది వరకు, ఇంకా తర్వాత పైనుంచి మొత్తం కడుక్కొని వచ్చిన అనమాట. అక్కడ పైనంతా వీడియో షూట్ చేయడానికే వీలు కాలేదు, మొత్తం వాటర్ పడుతున్నాయి అనేసి. చాలా పని అయింది ఈరోజు అయితే. ఇంకా చేయొద్దు అనుకున్నా కానీ ఇంకా చేసేసిన అనమాట. ఇక కడిగినప్పుడు ఎంత నీట్గా ఉంటాయో మళ్ళీ చూడాలి ఆ దుమ్ము పడ్డప్పుడైతే. ఇంకా తర్వాత రగ్గట్లు అవుతుంది అనేసి లాస్ట్కి ఒక 2.5 అవర్ తర్వాత అయితే అయ్యింది. అయిన తర్వాత తీసేసి మళ్ళీ బట్టలు వేసిన అనమాట. ఇప్పుడు ఇందాక చూపించింది. ఇంకా బట్టలు వేసినాక కూడా అది అయితలేదు, మొత్తం అట్లనే చూపిస్తుంది, వాటర్ అందుతలేదు. మిషన్లో కూడా వాటర్ సౌండ్ వస్తలేదు అసలు. అట్లనే ఉంచిన, ఇంకా నైట్ అంతా కూడా అట్లనే ఉంచినాం. ఇంకా ఈరోజు మార్నింగ్ మా వారికి చెప్తే లేచి ఇంకా చూసిండు. దాన్ని చూస్తే బ్యాక్ సైడ్ డస్ట్ పడుతుంది మొత్తం, మనకి జాలి టైప్ ఉంటుంది అనమాట. దానికి మొత్తం డస్ట్ పట్టింది. అదంతా క్లీన్ చేసిన తర్వాత ఈరోజు మంచిగా అయింది. ఇంకా మంచిగా ఇప్పుడు వచ్చేస్తున్నాయి, మంచిగా అయింది ఫ్రెండ్స్. అక్కడ స్టెప్స్ ఊడ్చిన తర్వాత ఎంత నీట్గా అయినాయి కదా. ఇక్కడ చూడండి చెట్లన్నీ, అంట్లు కూడా తోమేసిన, చాలా అంట్లు ఉన్నాయి. ఇక్కడ చెట్లు కూడా క్లీన్ చేసినాం ఈరోజు కొంచెము. చూడండి కడిగిన తర్వాత మళ్ళీ దుమ్ము ఉంది, ఆ దుమ్ము ఉడవాలన్నమాట. ఎండిపోయిన తర్వాత చాలా సన్న సన్న ఇసుక ఉంది, ఇంకా అది కూడా ఊడుస్తున్నా. మళ్ళీ ఊడ్చి మళ్ళా చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. ఇంకా కింది వరకు మస్తు వస్తుంది దుమ్ము. అన్నీ మళ్ళీ అట్లనే ఊడ్చేసినాం, పైనుంచి ఎట్లా కడిగినో అట్లా దుమ్ము వచ్చినట్టు మొత్తం నీట్గా ఊడిస్తే నీట్గా అయింది. మళ్ళీ తుడుస్తున్నా చూడండి. పైపులు కూడా మొత్తం కడిగి తోడిసిన మొత్తము కింది వరకు. ఇంకా అన్నీ ఫ్రెష్గా ఉన్నప్పుడు నీట్గా మంచిగా అనిపిస్తుంది మనకి. ఇట్లా దుమ్ము కనబడుతుంటే కూడా చూడాలనిపించదు అసలు. అంత నీట్గా అయినాయి. ఇప్పుడు గోడలకు కూడా ఇట్లా మొత్తం సన్న దుమ్ము పట్టింది, నీట్గా అయినాయి, ఇప్పుడు తెల్లగా ఉన్నాయి. ఇంక ఇక్కడ లోపల సైడ్ కూడా మొత్తం అంతా కడిగేసి, ఇంక ఇదైతే కొంచెం దుమ్ము పట్టినుండే, మార్నింగ్ కడిగి ఎండకెడితే ఎండిందనమాట. ఇంక ఇప్పుడు మొత్తం డోర్లన్నీ కడిగినా కదా, ఇందాక వాటర్ పట్టి మొత్తము పైనుంచి ఫ్రేమ్ అంతా. ఇంక ఇదైతే తగిలేసి ఇక్కడ డోర్లకి నేను ఓం జై శ్రీరామ్ అని అయితే రాసుకుంటా, స్వస్తికి కూడా దించుకుంటా అనమాట ఎప్పుడు. ఇంక ఇవి కూడా డోర్లన్నీ క్లీన్గా తుడుచుకుంటున్నా. దుమ్ము కూడా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు ఊడవాలి ఈవినింగ్ టైం. మళ్ళీ మస్తు దుమ్ము ఉంది ఇంట్లో కూడా, మొత్తం సదిరిన అనమాట బూజు దులిపి. ఇంకా అంట్లు తోమేసిన చూడండి. బాయ్ ఫ్రెండ్స్.